తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. చెక్ పోస్టుల్లో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు వ్యక్తులు నియమించడంపై దృష్టి సారించారు. ప్రైవేటు వ్యక్తులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లతో ఆర్టీఏ ఏజెంట్స్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. పలు చెక్ పోస్టుల దగ్గర లెక్కల్లో చూపని 4,18,880 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 జిల్లాల్లోని ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నల్గొండ జిల్లా విష్ణుపురం, సూర్యాపేట జిల్లా కోదాడ్, నారాయణపేట జిల్లా కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా భోరాజ్, నిర్మల్ జిల్లా భైన్సా ఆర్టీఏ చెక్ పోస్టుల్లో మెరుపు దాడులు చేశారు. అలాగే కొమరంభీం జిల్లా వాంఖిడి, కామారెడ్డి జిల్లా సలాబత్పూర్, మద్దనూరు, పెందుర్తి ఆర్టీఏ చెక్ పోస్టులు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా ముత్తుగూడెం ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఆర్టీఏ అధికారులు ఉద్దేశపూర్వకంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా గుర్తించారు. నగదు చెల్లింపులో ఆర్టీఏ ఏజెంట్స్ దోపిడీకి పాల్పడుతున్నట్లుగా కనుగొన్నారు. సంబంధిత ఆర్టీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఏసీబీ సిఫార్సు చేసింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 3 చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. లెక్కకు మించిన నగదుపై చెక్ పోస్టుల్లో విధుల్లో ఉన్న అధికారులను విచారించారు. 3 చెక్ పోస్టుల్లో నగదు ఎక్కడిది, వాహనాల డ్రైవర్లు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, అడగకుండానే నగదు డబ్బాల పడిపోతోందా, ఆర్టీఏ అధికారులు ఏమంటున్నారు, అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. చెక్ పోస్టుల్లో అడగకుండానే డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. ఇది ఏసీబీ అధికారులు రాత్రి గుర్తించారు. ప్రస్తుతం బోరా చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. బోరా చెక్ పోస్ట్ వద్ద ఇది జాతీయ రహదారి, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనాలు, అదేవిధంగా మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను ఇక్కడే ఆపి తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయితే వాహనాలు ఇక్కడ ఆపిన ప్రతి ఒక్కరు ఏదైతే ప్రతి ఒక్క లారీ ఎంతో కొంత ఇక్కడ ఇచ్చిపోవాలి. అయితే అధికారులు పర్టికులర్గా వసూలు అనేది చేయకపోయినప్పటికీ అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం మూలంగా ఆ రాష్ట్రం నుంచి వచ్చే వాహనం ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి ప్రవేశిస్తే దానికి సంబంధించిన ఎంబ్లం స్టాంపింగ్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు సంబంధించి స్టాంపింగ్ వేసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాత్రం ఏసీబీ స్టాంపింగ్ సంబంధించి లేకపోతే వేరే చోట ఆపుతారనేది వీళ్ళకున్న సమాచారం. దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే వాహనం ఆపి కౌంటర్ లోపలికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. అయితే నేరుగా అధికారులు తీసుకుంటే పట్టుబడతారని అక్కడ ఒక కౌంటర్ ఒక ట్రే ఏర్పాటు చేస్తే ఆ ట్రేలో డబ్బులు వేసి వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా టైర్కు ఇంత అంటూ లెక్క రాయడం మూలంగా టైర్కి ఇంత అంటూ వసూలు చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. అయితే ఏసీబీ అధికారులు ఇదే గమనించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఇటు ఆదిలాబాద్ జిల్లా బోరా చెక్ పోస్ట్ ఇక్కడ, అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన చెక్ పోస్టు కొమరంభీం జిల్లా వాంకిడి వద్ద, దీంతోపాటు నిర్మల్ జిల్లా బైన్సాలోని బేల్తరోడా చెక్ పోస్టు వద్ద సైతం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక్కడ లెక్కకు మించిన నగదు పట్టుబడింది, భారీ సంఖ్యలో నగదు పట్టుబడింది. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్లో 1,26,000 నగదును పట్టుకున్నారు. ఈ విధంగా లారీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి ఈ చెక్ పోస్టు వద్ద ఇక్కడికి వచ్చి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఇది చూసుకోవచ్చు. ఏదైతే ఈ ముద్ర కోసం మాత్రమే ఇక్కడ డబ్బులు మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎవరు లేకున్నా దానికి సంబంధించిన ముద్రకు, అదేవిధంగా ముద్ర వేయాలంటే దానికి సంబంధించి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక లారీకి ఈ విధంగా 200 చొప్పున, పెద్ద లారీ అయితే అంతకు మించి వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్రే ఉంటుంది, ఆ ట్రేలో డబ్బులు వేసి వెళ్ళిపోతుంటారు. ఇది ఏసీబీ అధికారులు వచ్చినప్పుడు సైతం గుర్తించారు. దీనికి సంబంధించిన ఈ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ స్లిప్పుల పైన వీళ్ళు రాసిస్తే ఈ రవాణా శాఖకు సంబంధించిన ముద్ర ఏదైతుందో అది వేయాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం దాన్ని ఒకసారి వేసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి ఈ ముద్ర కోసం మాత్రం ఇక్కడ వాళ్ళు ఆగి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధమైన ఇలా ముద్ర వేయాల్సి ఉంటుంది. అంటే చెక్ అయినట్టుగా ఈ ముద్ర కోసం వీళ్ళు ఆగి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇట్లా ముద్ర వేసి డబ్బులు తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ సీల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 1,26,000 కేవలం ఇక్కడే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో
ఇగో ఇప్పుడు మాత్రం వాహనాలు ఏమీ ఆగకుండా కొందరు వెళ్ళిపోతున్నారు. అయితే కాసేపటి క్రితం వరకు ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నాయని తెలిసిన నేపథ్యంలో ఎవరు ఇక్కడికి రావడానికి సాహసించట్లేదు. అయితే చెక్ పోస్టుల వద్దకు రాకుండా దూర ప్రాంతంలో ఉండి ఆగద్దు, వెళ్ళిపోవాలని చెప్పినట్టుగానైతే తెలిసింది. అందుకే వాహనాలు రహదారిపైన ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చెక్ పోస్టుల్లో ఏసీబీ తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్.